దేవునికి స్తోత్రం. ఈరోజు కల్వరి పరిశుద్ధుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారిక పరిశుద్ధమైన వాగ్దానం. అవిశ్వాసివి కాక విశ్వాసువై ఉండమనెను. యోహాను సువార్త 20:27. ప్రియా కల్వరి పరిశుద్ధుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహోన్నతమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు. దేవదేవుని బిడ్డలారా, ప్రభు యొక్క మహాకృపను బట్టి, క్రీస్తు మనకిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యం బట్టి ఆయన స్తుతించబద్దులమై ఉన్నాం. దేవుని స్తుతించండి, మహిమపరచండి, ఘనపరచండి, ప్రార్థించండి, ప్రతిఫలం పొందండి. మన ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చే మహాదేవుడే మన యేసయ్య. దేవుడు మనకిచ్చిన మాట నెరవేరుస్తున్నాడు. మనం కూడా దేవుడికి ఇచ్చిన మాట నెరవేర్చి దేవుని యొక్క ఆశీర్వాదంలోనూ మనం పొందాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మనలో విశ్వాసాన్ని చూస్తున్నాడు, కానీ అవిశ్వాసాన్ని ఇష్టపడలేదు. ఆయన తోమాను చూసి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసవి కాక విశ్వాసమై ఉండమనెను. మన విశ్వాసము ఆయనను దుఃఖపరుచున్నది, అంతేకాదు ఆయన హృదయమును గాయపరుచున్నది. దేవుని నమ్ముటకు నిరాకరించుటయే అవిశ్వాసం. మనలో ఆయన అవిశ్వాసమును చూచినప్పుడు ఆవేదన చెందుతూ దేవుని ప్రజలైన ఇశ్రాయేలు తమ అరణ్య యాత్రలో ఆయనను నమ్మలేదు. ప్రతి చిన్న విషయంనకును సనుక్కున్నారు. దేవుడు చేసిన లెక్కించలేని మేళ్లను మర్చిపోయారు. ప్రభు హృదయమును ఎంతగానో గాయపరిచారు దేవుని బిడ్డలారా. తోమా యేసుక్రీస్తు శిష్యుడై ఉండినను 3.5 సంవత్సరముల కాలం ఆయనతో కూడా పరుండి నిద్రించి భుజించినప్పటికీ ఆయనను విశ్వసించలేదు. ఆయన శిలువ మరణం తరువాత 3వ దినమున పునరుత్థానుడై లేచినని నమ్మలేదు. నేను ఆయనను చేతులతో మేకులు గుర్తును చూసి నా వేలు ఆ మేకులు గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాడు. దేవదేవుని బిడ్డలారా, మనం ప్రభువును నమ్ముటకు నిరాకరించినప్పుడల్లా ఆయన మన హృదయము గాయపరచబడుచున్నది. ఆయనను తోసివేసి వెంబడించుటలో వెనుదీసినప్పుడల్లా ఆయన ఆవేదన చెందుచూ ఉన్నాడు. అనేక సార్లు అవిశ్వాసం బట్టి ఆయనను పదే సిలువ వేసి మన పాదములతో తొక్కుచున్నాం. ఆయన ముఖం మీద ఉమ్ము వేయుచున్నాం. ఇటువంటి సందర్భాల్లో ఆయన భరించలేని బాధను అనుభవించున్నాడని కూడా మనం గుర్తించట్లేదు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉంట అసాధ్యం. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతక వారికి ఫలం దయచేయగల దేవుడని నమ్మాలి. రోగులను స్వస్థపరచడకు ముందుగా ప్రభు ఎదుటివారి విశ్వాసం గురించి ప్రశ్నించాడు. 2 గుడ్డివారితో ఇది చేయగలనని నమ్ముచున్నారా అని అడిగాను. మూర్ఛా జబ్బుతో బాధపడిన కుమారుడిని తండ్రితో నమ్ముటని వాళ్ళైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నాడు ఆయన. మృతి చెందిన లాజరు యొక్క సోదరికు మార్తదిట్లు అన్నాడు, పునరుత్థానమును జీవము నేనే. నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నారా అని అంటున్నాడు ఆయన. జీవగల దేవుని బిడ్డలారా, మీ అవిశ్వాసం బట్టి ప్రభువును గాయపరచవద్దు. మీరు నమ్మకముగా గలవారి, ప్రభువా నేను నీ యందు విశ్వాసం ఉంచుచున్నాను, నీవు అద్భుతములు చేయుటకు శక్తిమంతుడు, నేడును నీవు సజీవుడు అయినావు, నాకు సహాయం చేయము అని మనవి చేసిన ఎడల మీ విశ్వాసం బట్టి ప్రభు అద్భుత కార్యములు, ఆశ్చర్యకరమైన కార్యములు, ఘనమైన కార్యములు చేసి మిమ్మల్ని బలపరిచి స్థిరపరచగల మహాదేవుడు, సర్వలోక న్యాయాధిపతి ఆయనే. సర్వలోక న్యాయాధిపతి అయిన దేవుడు పరలోకాన్ని విడిచి భూమి మీదకి మీ కొరకు నా కొరకు వచ్చాడు గనక ఆ మహిమాస్వరూపుడైన దేవుడితో ఇప్పుడే హృదయాలెత్తి విశ్వాసంతో ఆయన ప్రార్థించండి, ప్రతిఫలం పొందండి. ప్రభు కృప నేడు మీతో ఉండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ కలవరి పరిశుద్ధుడా, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి కోటి స్తోత్రాలు. మీ పిల్లలను మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి. మేము అవిశ్వాసులం కాక విశ్వాస వీరులమై, ప్రార్థనా యోధులమై ఎల్లప్పుడూ మీ యందు నైనా విశ్వాసం కలిగి, విధేయత కలిగి మేము బ్రతకడానికి మీ కృప దయచేయండి. శత్రు బలవంతుడి మీద మాకు విజయమిచ్చి
మమ్మల్ని ఆదరించండి, హక్కును చేర్చుకొని మాకు సహాయం చేసి సమాధానపరచమని ఏదైనా ఈ వాగ్దానం చేత బిడ్డలందరికీ జయ విజయాలు దయచేయం. ఆశీర్వాదకరంగా నిత్యము చేపట్టి నడిపించమని అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.